చంద్రబాబు గారి మత రాజకీయం, చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పారా, కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారా అనేది తేలిపోతుంది కదా. కానీ చూద్దాం. రైట్, రాజీవ్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజకీయాలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ గౌరవిస్తారు, మర్యాదగా వ్యవహరిస్తారు. దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉందాతనంగా గౌరవంగా ప్రతిస్పందించారు. అయితే సరే, దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ కి ఆయనకి ఏం కాలేదు, ఆయన ఉపద్రవం నుంచి బయటపడ్డాడు, అందరూ సంతోషించాం. సరే, వారికి ఉన్నటువంటి దీని కొద్దీ వారి భార్య గారు వచ్చారు, తలనీలాలు అర్పించారు. దాన్ని గుండెన అనడానికి కూడా లేదు, తలనీలాలు అర్పించారు స్వామివారికి. సరే, వచ్చి మనం కూడా ఎక్కడ నేను కమింగ్ అప్ లో కూడా ఎక్కడ ఆ పదం వాడలేదండి. తలనీలాలనే గౌరవప్రదమైన పదం. ఆవిడకి మనకేమి రాజకీయం కాదు కదా. అయితే రామకృష్ణ గారు అయితే ఓపెన్ గా చెప్పాడు, కేవలం సనాతనం కోసం అనిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేయించాడు అనేది ఆయన అభిప్రాయం. అది ఆయన ఉద్దేశంతో మనకి కాదు కానీ, బట్ ఒకటేంటంటే అది దేవుడికి సన్నిధిలో చేసింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తలనీలాలు అర్పించారు. వారి మనోభావాలని వారి భక్తి గౌరవిస్తాం, అంగీకరిస్తాం. అయితే ఇక్కడ దీన్ని రాజకీయంగా ఎవరు వాడుకున్నారు అన్నది మనం చూస్తే, జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో ఆ పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారు తలనీలాలు ఇచ్చినటువంటి దీన్ని ఒక పక్కన పెట్టి, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను పెట్టి, మత విశ్వాసాలకి విరోధంగా ఉంటే ఇలాగా, గౌరవంగా ఉంటే ఇలాగా అని చెప్పి రెండు ఫోటోలను కంపారిటివ్ అని చేసి పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని మార్పింగ్ చేసి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో వాళ్ళు పెట్టడం జరిగింది. అట్లా కూడా చేశారా? చేశారు. చేసిన తర్వాత దాని మీద చాలా వైరల్ అవడం జరిగింది. దాంతో చెడ్డ పేరు వస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు అధినేత పవన్ కళ్యాణ్ గారి సతీమణి తలనీలాల విషయం గాని, కొడుకు జరిగినటువంటి దాడిని గాని కాదేది కవితకు అనర్హం అన్న చందంగా, కాదేది రాజకీయానికి అనర్హం అన్న చందంగా వీళ్ళు కొత్త భాష్యాలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సవ్వు? కుటుంబ సభ్యులు వేళ్లే రాజకీయాల్లోకి లాగుతున్నారా? ఇది వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అని చెప్పి న్యూట్రల్ పీపుల్ నుండి లేదా సోషల్ మీడియా నుండి అది చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో నాని ఖర్చుకున్నటువంటి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ మెయింటైన్ మరి ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు, కానీ వాళ్ళు తర్వాత ఆ పోస్ట్ ను డిలీట్ చేయడం జరిగింది. సరే, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, సంతోషం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు సతీమణులను తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి వాడుకునేటటువంటి దిక్కుమాల కార్యక్రమం జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళు చేయకుండా ఉంటే అది మంచిది, గౌరవప్రదం అందరికి. ఇక్కడతోని ఈ ఎపిసోడ్ క్లోజ్ అయిందని నేనైతే అనుకున్నాను. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిద్ర లేచాడు. ఈ నిద్ర లేచి ఆ అంశాన్ని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థాయి అయినటువంటి మీటింగ్ లో ఉన్నత స్థాయి అయినటువంటి మీటింగ్ అది కేబినెట్ మీటింగ్ లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏమన్నా ఆలోచన ఉందా, పరిజ్ఞానం ఉందా? ఇది తప్ప, ఇది మంచి పద్ధతేనా అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఈ పవన్ కళ్యాణ్ గారు అయినా మాట్లాడాలి. అరే బాబు, నీకు ఎందుకు వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దెబ్బతేలింది నా కొడుక్కి, తలనీలా ఇచ్చింది మా ఆవిడ, ఏమంటే మా పార్టీ మేము చూసుకుంటాం, నువ్వెందుకు నన్ను తీసుకొచ్చి ఈ రోజులకు లాగుతున్నావు, ఎందుకు నన్ను అపస్పాలు చేస్తున్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయినా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. అంతే తప్పితే ఏంటండి ఇది? దీనికోసమా మీరు కేబినెట్ మీటింగ్లు పెట్టుకునేది? ప్రజలు మంచి చేయడం కోసమా? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు తిరుపతికి సంబంధించి 7 కొండలు రాజకీయాలు అనేటువంటివి జరగకూడదు 7 కొండల్లో అని చెప్పి జీవోని తెచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన మీద దుష్ప్రచారం ఏం చేస్తారు? 7 కొండలు 2 కొండలు చేసేయాలని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో ఇలాగైపోయారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం లేదా సోకాల్ పచ్చ మీడియా ప్రచారం చేస్తారు. కానీ వాస్తవం ఏంటి? ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ 7 కొండల్లో రాజకీయాలు అనేటువంటివి లేకుండా ఆ యొక్క 7 కొండల పవిత్రతను కాపాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత నీచ రాజకీయాలు చేశారండి? కరెంటు పోలింగ్ సీసీటీవీ ఇది ఉంటే దాన్ని తీసుకొచ్చి సిలువు గుర్తని ప్రచారం చేస్తారా? ఎక్కడ లేని అపచారాలన్నీ తిరుమలలో జరిగిపోతున్నాయి అంటారా? మీ తాలూకా మనుషులు పెట్టి శ్రీకాకుళంలో నంది విగ్రహాన్ని దొంగతనం చేస్తారా? రామతీర్థాల్లో రాముడు తల నరికిస్తారా? నరికించినటువంటి వ్యక్తికి మీరు అధికారంలోకి వచ్చి 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీరు ఇస్తారా? అంటే ఏంటిది? మతాలను రాజకీయాలకు వాడుకున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణలు కావాలండి? లడ్డూలోనేమో కల్తీ జరిగిందని ఆహో అని పవన్ కళ్యాణ్ గారు బయట తిరిగారే, మాట్లాడారే. ఆవిడెవరో మాధవి గారు అని చెప్పి ట్రైన్ లో భజన చేసుకుంటూ వచ్చింది కదా, మరి అవసరమైతే నేను ట్రైన్ వేస్తాను ఆవిడ రమ్మని చెప్పండి. భజన చేసుకుంటూ చనిపోయినటువంటి గోవులకు సంబంధించి ఏమి చెప్పులు వేసుకుని సరాసరి స్వామివారి గుడి ద్వారం దగ్గరే రాగలిగారంటే
తిరుమలలో సెక్యూరిటీ ఏముందండి? సెక్యూరిటీ ఏముంది? విజిలెన్స్ ఏముంది? పాలన అంతా గాలికి వదిలేసింది కాదా? అక్కడ ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఆ ఛానల్ ని చూసుకోకుండా దీన్ని వదిలేసి కేవలం రాజకీయాలకి మాట్లాడుతున్న మాటలు కాదా? వీళ్ళ యొక్క హయాంలోనే తిరుమల పవిత్రత దెబ్బతింటుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఎన్ని ఉదాహరణలు కావాలి? సరే, ఇప్పుడు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు గోవులు చనిపోయినాయి అని. నిజంగా ఈవో గారు ఏమంటారు? ప్రతి నెల గోవులు చనిపోతుంటాయి. ఆవులు చనిపోతాయి, మనుషులే చనిపోతున్నప్పుడు ఆవులు చనిపోవట్లేదు అని అన్నారు. బాగుంది, బాగుంది. కానీ ఈ విషయం బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు బయట పెట్టడం కన్నా ముందే ప్రతి నెల టీటీడీ గోశాలలో ఇగో ఈ ఆవులు చనిపోయినాయి, దానికి కారణం ఇది అని మీరు ఏమన్నా అనౌన్స్మెంట్ ఇచ్చారా? ఎప్పుడన్నా మీరు వచ్చినటువంటి 10 నెలల కాలంలో నెలకి నావులు చనిపోయినాయని చెప్పి మీ అంతటా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం అథారిటీ ఆర్ ఈవో ఆర్ చైర్మన్ మీరు అనౌన్స్మెంట్ ఇచ్చారా? మీరు పబ్లిష్ చేశారా? మీడియాకి ఇచ్చిన తెలియజేశారా? ఎందుకు గోప్యంగా ఉంచారు? కారణం ఏంటి? ఆ గోప్యం వెనకాల ఉన్నటువంటి లోపాలేంటి? మీరు చేసిన తప్పులేంటి? దానివల్ల జరిగే పాపాలేంటి? బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు నోరిప్పినంత వరకు మీరు అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారని మేము అడుగుతున్నాం. ఈ రోజు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఎస్, ఈ రోజు గోవులు చనిపోయి తిరుమలనంతా కూడా మీరు అపవిత్రం చేస్తుంటే మాట్లాడకుండా మమ్మల్ని నోరు మూసుకుని ఉండమంటారా? మాట్లాడతాం. సనాతన ధర్మాన్ని కాపాడడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటది. ఒక హిందువులకు సంబంధించిన సనాతన ధర్మమే కాదు, ముస్లింలకు ఇబ్బంది వచ్చినా, క్రైస్తవులకు ఇబ్బంది వచ్చినా, కులాలకి, మతాలకి, వర్గాలకి కాదు రాజీవ్ గారు 2 విషయాలు. ఇంకోటి, వక్ఫ్ బిల్లు కంట మీరు ఏది వ్యతిరేకంగా చేశారంట, అనుకూలంగా ఏది వక్ఫ్ బిల్లు పైన అసత్యాలు ప్రచారం చేశారంట. 2 పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా అయిపోయిందంట, రోడ్డు ప్రమాదం తేలిపోయిందంట. సో ఈ అన్ని అంశాలు క్యాబినెట్లో చర్చించాల్సినటువంటి అంశాల. వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఆయన చేసింది ఏమిటి, ఇప్పుడు చెబుతున్నది ఏమిటి? సార్, వక్ఫ్ బిల్లుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నేరుగా వెళ్ళిపోయి కేంద్రానికి అనుకూలంగా ఓటేసేసి ఇక్కడికి వచ్చి మాటలు చెబితే నమ్మేంత అమాయక సోదరులు ముస్లింలు కాదండి. చాలా తెలివైన వాళ్ళు. నిన్నెవరో చెబుతున్నారు ముస్లింలు ర్యాలీలు తీస్తుంటే వీళ్ళు కూడా వెళ్తున్నారంట, తెలుగుదేశం వాళ్ళు కూడా. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏదో ప్రాంతంలో ర్యాలీ అయితే దాని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎవరో మైనార్టీ అతను కూడా వెళ్తే కడిగి అండేసారు ఆయన. అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లింలు అందరూ ఏ ముఖం పెట్టుకుని మీరు వచ్చారయ్యా అని చెప్పేసి. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల వల్ల ఆ ముస్లిం రిలీజియన్ కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముస్లిం సమాజానికి తలెత్తుకుని చూపించుకునే పరిస్థితి, రోడ్ల మీద తిరిగే పరిస్థితి వారికే లేదు. పాస్టర్ ప్రవీణ్ అంశంని క్రైస్తవ సమాజం స్పందించిందా, మీరు స్పందించారు? అంటే మీరు కానీ వైసీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారు? నేను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాను, నేను ఎక్కడ అఫీషియల్ గా స్పందించలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అది హత్య జరిగిందనేటువంటిది క్రైస్తవ సమాజం ఆరోపిస్తుంది, వారు నిజమని భావిస్తున్నారు. దాని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఐపీఎస్ అధికారి ఎవరైతే అది పాస్టర్ ప్రవీణ్ ది హత్య కాదు రోడ్డు ప్రమాదం అన్నారు. అయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ అన్నటువంటిది నాకు ఉన్న అనుమానం. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం విశాఖ ఎయిర్పోర్ట్ జరిగినటువంటి 24 గంటలు తిరగకుండానే అప్పుడు ఉన్నటువంటి డీజీపీ బయటకు వచ్చి ప్రచారం యావ కోసం ఆయన తాలూకు అభిమానం ఆయన పొడి చేశాడని చెప్పి ఆయన ఐపీఎస్ మరి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చేస్తాం? సో ఇలా ప్రభుత్వంలో ఎలా కావాలంటే అలా స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఉందా, లేదా వాస్తవాలను స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నటువంటి నిగ్గు తేలాల్సినటువంటి అంశం. రైట్, ఓకే. ఫైనల్ గా ఒక మాట చెప్పాలి రాంభూపాల్ గారు. చంద్రబాబు గారు సీఎంగా ఉండి చాలా సంచలనమైన విషయం ఒకటి చెప్పారు. అది నిన్న పేపర్లో వచ్చింది. ఇది పైగా మా వేరే పేపర్లో కాదండి, ఈనాడు వాళ్ళ తెలుగుదేశం పేపర్లోనే వచ్చింది. ఇటీవల కొందరు అధికారుల అవినీతి వ్యవహారాలు తరచూ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది ఎంత మాత్రం ఉపేక్షించతగ్గది కాదు. అంతవరకు బాగానే ఉంది. అలాగని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, మంత్రులు సీరియస్గా వ్యవహరించాలి, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత ఏమంటున్నారు వినండి. అలాగని ముందు వెనక చూడకుండా దూకుడుగా వెళ్ళొద్దు, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అది ముందంట తప్పు చేస్తుంటే పద్ధతి మార్చుకోవాలని చెప్పాలంట, అప్రమత్తం చేయాలంట, అప్పుడు వినకపోతే అప్పుడు చర్యలు తీసుకోవాలంట. దీంతో మీరు ఏకీపిస్తారా? ఒక మాటలో చెప్పండి రాంభూపాల్ గారు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, అవినీతి చేస్తుంటారు, మనం చూసి ఉన్నట్టు ఉండండి. నేను ఒక విషయం చెప్తాను సార్. గుంటకల్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం కార్యకర్త అతను ఊరేసుకున్నాడు, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తెలుగుదేశం పార్టీకి 20 ఏళ్ళకు పైగా మేము సేవలు చేస్తున్నామని చెప్పేసి ఆమె భార్య వీడియో విజువల్ పెట్టింది, వీడియో కూడా వచ్చింది, అన్ని చోట్ల ప్రచారం అయింది. ఆమె చెప్పిన రీజన్ ఏమిటి? నాకు ఉపాధి హామీ మేట్పడి ఇప్పిస్తానని చెప్పేసి 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు, తెలుగుదేశం ఇంకో నాయకుడు పోయి 8 లక్షలు ఇచ్చే లోపు మాకు మార్చేసినారని. ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడటంలా? రైట్, కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది.
కూటమి ప్రభుత్వం అవినీతి వచ్చిన తర్వాత అధికారులు నిన్న కూడా నేను లేదు. వీడియో చూశాను సోషల్ ఎమ్మెల్యేలు మీడియాలో. మొత్తం అందరి స్థాయిలో పెరిగింది కదా. రైట్, ఓకే, సార్ ఒక వన్ సబ్మిషన్ సార్ కేశవ్ గారు. తొందరగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో వచ్చినా నేను వీడియో చూశాను. రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముకున్నటువంటి వ్యక్తికి కూడా ఇల్లు ఆశలు వసూలు చేసి దండేస్తున్నారంటే అంత అన్యాయం సార్. రోడ్డు మీద తాటి ముంజలు అమ్ముకున్న వాళ్ళకి కోపాలు సంబంధించిన ఆశలు. కాదు మంత్రులు ఎవరైనా అవినీతి పాల్పడుతుంటే ఊరుకోవద్దని చెప్పలా, ముందు వెనక చూసుకోకుండా ఏం చేయమని చెబుతున్నారు ఓ చీఫ్ అంటే మినిస్టర్ ముందు స్థాయిలో. వెనక చూసుకోవడం అంటే ముందు నీ వాటా ఎంత వెనక నా వాటా ఎంత అని ముందు రాంభూపాల్ వెనక గారు, చూసుకోవడం రాజీవ్ అంటే గారు